డార్క్ సీక్రెట్స్ అన్కవర్ చేయడం, గూర్లు కట్ చేసుకోవాల్సిన పిల్లలు ఇంకా బాడీ మీద ఓపెన్ వూండ్ ఉన్న ఒక ఆవిడ దగ్గర్నుంచి కుకీస్ యాక్సెప్ట్ చేయడం. ఫైనలీ ఫ్రమ్ సీజన్ 4 పెనల్టిమేట్ ఎపిసోడ్ వచ్చేసింది భయ్యా. క్లైమాక్స్కి ముందు వచ్చే ఈ ఎపిసోడ్ చూస్తుంటే నాకైతే ఇదొక అట్టర్ డిజాస్టర్లా ముడిపోది అనిపిస్తుంది. డిజాస్టర్ అంటే సిరీస్ బాలేడు అని కాదబ్బా, ఎపిసోడ్ అయితే ఆస్సమ్గా ఉండబోతోంది. కానీ మన క్యారెక్టర్స్ మాత్రం వాళ్ల లైఫ్లోనే వర్స్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. ఒక్కసారి ఆలోచించండి. హెన్రీ తన స్వంత కొడుకుని మర్డర్ చేసే ఛాన్స్ ఉంది. సోఫియానే ఆ మ్యాన్ ఇన్ యెల్లో అని రివీల్ అయ్యేలా ఉంది. ఇంకా ఈ టౌన్ని సేవ్ చేయాలి అని ప్లాన్ చేసిన ప్లాన్ మొత్తం బద్దలైపోయి వాళ్ల ముఖాని కొట్టేలా ఉంది. ఇది పబ్లిక్గా చెప్పాలి అంటే కామ్ బిఫోర్ ద స్టార్మ్ అన్నమాట. సో అసలు ఏం జరిగిందోరని మొత్తం బ్రేక్డౌన్ చేసి చూద్దాం. దానికన్నా ముందు ఇంకా ఎవరైనా లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి. ఈ వీడియోస్ అన్నీ నేనొక్కడనే కూర్చొని కష్టపడి చేస్తున్నా. సో మీరిచ్చే ప్రతి చిన్న సపోర్ట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. స్టోరీలోకి వెళ్తే టబితా ఎలా అయితో అలా షరీఫ్స్ ఆఫీస్కి రీచేసిరాని. జస్ట్ ఇప్పుడే తను ఆ మ్యాన్ ఇన్ యెల్లోని కలిసి వస్తోంది. ఎస్, అదే మ్యాన్ ఇన్ యెల్లో ఎవరైతే సీజన్ 3 ఎండ్లో తన హస్బెండ్ని బ్రూటల్గా మర్డర్ చేశాడో. ఇక్కడ మనకి ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఆ మ్యాన్ ఇన్ యెల్లోకి టబితా ప్రాణంతోని కావాలి. లేదు అంటే అప్పుడే తనని చంపేసేవాడు కదా. దాన్ని బట్టి చూస్తే ఈ టౌన్ని డిస్ట్రాయ్ చేయాలి అనే తన ప్లాన్లో టబితా చాలా ఇంటెగ్రల్ పార్ట్ అన్నమాట. అసలు మ్యాటర్ ఏంటంటే ఆ మ్యాన్ ఇన్ యెల్లోగాడు స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉన్నాడు, అది కూడా డజన్స్ ఆఫ్ ఫామ్స్లో మారుతూ. తను టబితా ప్రతి వర్షన్ని కలిశాడు. అసలు తనని తన ఓల్డెస్ట్ ఫ్రెండ్ అని కూడా పిలుస్తాడు. కానీ ఈ ఎపిసోడ్లో రివీలైన 3 ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ న్యూ డీటెయిల్స్ గురించి మనం పక్కా మాట్లాడుకోవాలి. ఫస్ట్ విషయమేంటంటే రిచువల్ గురించి. సోఫియా క్లారాకి ఏం చెప్తూ ఉంది అంటే ఈ మొత్తం ప్లేస్ రిచువల్స్ మీదే బిల్డ్ అయి ఉంది అని. మనం ఏం చేస్తున్నామనేదే కాదు, ఎలా చేస్తున్నామనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సోఫియా చెప్పేదాన్ని బట్టి జేడ్ ఇంకా టబితా ఆ బోన్స్ గురించి ఆలోచిస్తున్న ఐడియా కరెక్ట్ అయినా అది మాత్రం వర్క్ అవ్వదు. ఎందుకంటే ఆ టనల్స్లోకి వెళ్లే ఆ ఇద్దరు వ్యక్తులు జేడ్ ఇంకా టబితానే అయ్యుండాలి అనేది ఇక్కడ మెయిన్ రిచువల్ అన్నమాట. ఆనెస్ట్లీ స్టార్టింగ్లో టబితా వెళ్లాల్సింది కాదు. ఈ లాస్ట్ మినిట్ చేంజ్ చూసే సోఫియా నిజంగా జెన్యూన్లీ కన్సర్న్ అయినట్టు మనకనిపిస్తుంది. ఇంకా టాలిస్మాన్ చూస్తే మనకి ఏం హింటిస్తోంది అంటే ఈ రిచువల్లో ఇద్దరు మనుషులు ఇన్ఛార్జ్ అయి ఉంటారు అని. ఇక్కడ మనం చూడొచ్చు, ఇద్దరు స్టిక్ ఫిగర్స్ చుట్టూ 8 సింబల్స్ ఉన్నాయి. యాక్యురేట్గా చెప్పాలి అంటే అవి సాక్రిఫైజ్డ్ చిల్డ్రన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. కానీ రైట్ సైడ్ చూస్తే మీకు ఏం నోటీస్ అవుతుంది? అక్కడ కేవలం 7 సాక్రిఫైజ్డ్ చిల్డ్రన్ మాత్రమే ఉన్నారు. దాన్ని బట్టి చూస్తే ఆ చిల్డ్రన్లో ఒకడు ఎలాగో అలా సర్వైవ్ అయ్యాడేమో. అందుకే ప్రతి సైకిల్లో ఎవరో ఒకరు సర్వైవర్ ఉంటారు. ఇంకా ఆ సర్వైవర్ ఎప్పుడూ ఒక చైల్డే అయ్యంటాడు. స్టార్టింగ్లో నేను ఏమనుకున్నానంటే సీజన్ 1 కేవ్ డ్రాయింగ్స్లో ఉన్నట్టు ఈ సింబల్స్ అన్నీ ట్రీసేమో అని. ఆ మాన్స్టర్స్ వీటిని స్క్రిబ్లింగ్ చేసి ఒక ఫారెస్ట్లా ప్రిపేర్ చేశాయి. మనకి ఆల్రెడీ తెలుసు ఆ చిల్డ్రన్కి ట్రీస్తోని చాలా డీప్ కనెక్షన్ ఉంది. చాచే ముందు వాళ్ల దగ్గర ఉన్న రిమైనింగ్ హోప్ మొత్తం ఆ రూట్స్లోనే పోర్ చేశారు అని అంటారు. ఈ రూట్సే తర్వాత జెయిడ్ ఇంకా క్రిస్టఫర్ అబ్సెస్ అయిన సింబల్గా మారి టైమ్ లైన్లో గ్రో అయ్యి ఫార్ అవే ట్రీస్లా రెడీ అయ్యాయి. ఇందుకే ఆ బాయ్ ఇన్ వైట్ ఈ ట్రీస్ని ఇట్లా ఫియర్స్లీ ప్రొటెక్టివ్గా చూసుకుంటాడు. ఎందుకంటే అవి లిటరలీ ఆ సాక్రిఫైజ్డ్ కిడ్స్ ఎసెన్స్ నుంచి బార్న్ అయ్యాయి కాబట్టి. ఈ ట్రీ సింబల్స్ ఎక్స్టర్నల్గా ఫార్ అవే ట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ ఉండొచ్చు. అంటే ప్రతి ఒక్క సాక్రిఫైజ్డ్ చైల్డ్కి ఒక్కో ట్రీ అన్నమాట. ఈ ఎపిసోడ్ వరకు చూస్తే ఇందుట్లో కేవలం 4 ట్రీస్ మాత్రమే రివీల్ అయ్యాయి. సీజన్ 1లో విక్టర్ రాక్ టెస్ట్ చేసిన ట్రీ ఒకటి, కాలనీ హౌస్ మ్యాసెకర్ నుంచి జూలీ ఎస్కేప్ అవ్వడానికి యూజ్ చేసిన ట్రీ ఇంకొకటి, బాయిడ్ని డంజన్ స్టోన్ షాఫ్ట్ దగ్గరికి తీసుకెళ్లిన ట్రీ మూడోది, ఇంకా ఫైనలీ ఆ బాటిల్ ట్రీ. ఆ యాంక్వీ కిడ్స్ టబితా ముందుకు వచ్చి రివీల్ అయినప్పుడు వాళ్లందరూ తన వైపే పాయింట్ చేస్తారు. క్లియర్గా చెప్పాలి అంటే నువ్వే వెళ్ళాలి అని అంటున్నట్టు. జేడ్ ఇంకా టబితా యాక్చువల్గా ఆ కిడ్స్ని సేవ్ చేయడానికి ట్రై చేసిన ఒరిజినల్ 2 పేరెంట్స్కి లివింగ్ ఎంబాడిమెంట్ అన్నమాట. సో ఈ రిచువల్ కంప్లీట్ అవ్వాలంటే స్పెసిఫిక్గా వీళ్లే ఆ టాస్క్ని అండర్టేక్ చేయాలి. ఇంకా ఈ టాలిస్మాన్లో ఉన్న మరో పార్ట్ ఏంటంటే సన్ ఇంకా మూన్. దీనికి పక్కా గుడ్, ఈవిల్, డే, నైట్ తోని ఏదో కనెక్షన్ ఉంది. అందుకే ఏమో ఆ మాన్స్టర్స్ కేవలం నైట్ టైంలోనే బయటకు వస్తుంటారు. ఈ ఎపిసోడ్లో మనం లర్న్ అయ్యే సెకండ్ ఇంపార్టెంట్ మ్యాన్ ఇన్ యెల్లో డీటెయిల్ ఏంటంటే తను కేవలం చనిపోయిన వాళ్ల షేప్ మాత్రమే తీసుకోగలదు. ఎల్గిన్కి ఒక పోలరాయిడ్ దొరుకుతుంది. అందులో సోఫియా క్లోజ్గా 1960s లేదా 70s టైంకి చెందిందాన్లాగా కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా విక్టర్ ఈ టౌన్కి రాకముందు లేదా తను గుర్తుపట్టలేని చిన్నప్పటి టైం అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది యాక్చువల్గా ఆ ఒరిజినల్ సోఫియా చనిపోకముందు ఫోటో అయ్యే ఛాన్స్ ఉంది.
దీన్ని బట్టి చూస్తే ఆ మ్యాన్ ఇన్ యెల్లోగాడు అసలు 1500స్లో చనిపోయిన ఎవరో ఒకరి రూపంలో ఉండొచ్చు. అసలు ఈ ఎంటిటీ ఒరిజినల్ ఫామ్ ఏంటో మనకింకా తెలియదు. ఇది చూస్తుంటే ఎపిసోడ్ 2 ఎండ్లో ఈథన్ ఎవర్ని చూశాడు అనే దానిమీద కూడా పెద్ద డౌట్ రేజ్ అవుతోంది. తను చూసింది నిజంగా తన డాడ్నేనా, లేక మ్యాన్ ఇన్ యెల్లోగాడు తన డాడ్లా పోస్ట్ చేస్తున్నాడా? ఎందుకంటే తన డాడే తనని లేక్ ఆఫ్ టీయర్స్కి వెళ్లమని చెప్పాడు. కాని అది కాస్త మ్యాసివ్లీ బ్యాక్ఫైర్ అయ్యి టౌన్లోకి ఒక కొత్త నైట్మేర్ని తీసుకొచ్చింది. కాని నేను మాత్రం ఈథన్ చూసింది తన డాడ్ని అని బిలీవ్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలిది లేక్ ఆఫ్ టీయర్సేనా అనేది మనకి ఇంకా క్లియర్గా తెలియదు. సెకండ్, ఆ టైంలో సోఫియా యాక్చువల్లీ సారాతో ఉండాలి. థర్డ్, ఇక్కడ ఉన్న వ్యక్తి కొంచెం నర్వస్గా కనిపించాడు, ఫారెస్ట్ వైపు లుకింగ్ చేస్తూ ఏదో చూస్తున్నాడు. ఇది మ్యాన్ ఇన్ యెల్లో క్యారెక్టర్కి అసలు సూట్ అవ్వదు. ఇంకా ఫైనలీ తను సడన్గా థిన్ ఎయిర్లో వ్యానిష్ అయిపోయాడు. ఫిజికల్గా నువ్వక్కడ ఉన్నప్పుడు ఇలా డిజపియర్ అవ్వడం చాలా కష్టం కదా. ఇక మ్యాటర్లోకి వెళితే సోఫియా మొత్తానికి ఎల్గిన్ దగ్గర క్లీన్ అయిపోతుంది. ఆ పోలరాయిడ్ ఫోటోలో ఉన్నదు తనే అని ఒప్పుకుంటూ నువ్విది చూసి ఉండాల్సింది కాదు అని అంటోంది. అంతేకాదు తనని టచ్ కూడా చేస్తుంది. మనకి ఆల్రెడీ తెలుసు తను ఎవరినైనా టచ్ చేస్తే సీజర్స్ రావడం లేదా వాళ్ల విక్టిమ్కి లేనివి ఉన్నట్లు కనిపించడం లాంటివి జరుగుతాయని. దీన్ని బట్టి చూస్తే ఎల్గిన్ ఇక్కడ కిల్ అయ్యే ఛాన్సుంది. ఇంకా సోఫియా నెక్స్ట్ తన ఫామ్ని తీసుకోవచ్చు. కాని నాకైతే సోఫియా గేమ్ ఇప్పుడు కంప్లీట్గా అప్ అయిపోయింది అని అనిపిస్తోంది. ఎందుకంటే ఆ రోప్కి తను పెట్టిన ఆ హ్యూజ్ కట్ వల్ల ల్యాడర్ ఫెయిల్ అయినప్పుడు టౌన్ జనాలు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. ఇది తనే చేసింది అని వాళ్లకి దొరికిపోతుంది కాబట్టి తనకి త్వరలోనే ఒక కొత్త డిస్గైజ్ పక్కా కావాలి. యాక్చువల్లీ ఎల్జిన్ స్టార్టింగ్ నుంచి మన రెగ్యులర్ టౌన్స్ఫోక్తోని పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటాడు. తనకి ముందే అలర్ట్స్లా వచ్చే ప్రీకాగ్నిటివ్ డ్రీమ్స్ వస్తుంటాయి. ఇంకా సీజన్ 2లో ఆ గ్రాండ్ ర్యాపిడ్స్ బస్ టౌన్లోకి ఎంటర్ అవ్వక ముందే తనకి టౌన్ గురించి, అందులో ఉన్న డేంజర్స్ గురించి, ఈవెన్ ఆ బాయ్ ఇన్ వైట్ గురించి కూడా డ్రీమ్స్ వచ్చాయి. దానికి తోడు ఆ కిమోనో వుమన్తోని ఉన్న కనెక్షన్తో సహా. సో ఎల్జిన్ గాని ఈ అటాక్ నుంచి సర్వైవ్ అవ్వాలి అంటే అది పక్కా తన అబిలిటీస్ వల్ల మాత్రమే పాసిబుల్ అవుతుందేనో. ఫైనలీ ఆ మ్యాన్ ఇన్ యెల్లోగాడు టౌన్లో ఉన్న వ్యక్తులకి పాస్ట్ నుంచి ఏదైనా చూపించగల ఒక ఇన్సేన్ న్యూ అబిలిటీని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది క్లారా క్యారెక్టర్ ద్వారా మనకి తెలుస్తుంది. ఎవరైతే సీజన్ 1 నుంచి జస్ట్ బ్యాక్గ్రౌండ్ కాలనీ హౌస్ రెసిడెంట్లా మాత్రమే ఉందో. తను సీజన్ 1 నుంచి ఇక్కడే ఉండడం ఒక ఇంపార్టెంట్ క్లూ. ఎందుకంటే సోఫియా తనతో నువ్వు ఫస్ట్ టైం ఇక్కడికొచ్చినప్పుడే మనమొక బార్గెన్ చేసుకున్నావు అని చెప్తుంది. దాన్ని బట్టి చూస్తే ఫ్రమ్ సిరీస్ మెకానికల్గా స్టార్ట్ అవ్వక ముందే ఆ మ్యాన్ ఇన్ యెల్లోగాడు ఈ టౌన్లో ఏదో ఒక డిఫరెంట్ ఫామ్లో తిరుగుతున్నాడన్నమాట. సోఫియా ఐస్ బ్లాక్గా టర్న్ అయినప్పుడు తను చేస్తున్నది ఇదే అన్నమాట. క్లారాతోని డీల్ చేసుకున్నప్పుడు తను ఏ ఫామ్లో ఉందో ఇప్పుడు ఆ రూపాన్ని రివీల్ చేస్తుంది. కాని ఆ ఫామ్ ఎవరిది అనేది మనకింకా క్లియర్గా తెలీదు. మనం ఇప్పటివరకు చూడని కొత్త వ్యక్తి అయ్యుండొచ్చు, లేదా సీజన్ 1లో చనిపోయిన ఎవరైనా అయ్యుండొచ్చు. ఎందుకంటే టిల్లీ కూడా ఆ మ్యాన్ ఇన్ యెల్లోనే అని నేను నమ్ముతాను. కాని తను సీజన్ 2 వరకు టౌన్లోకి ఎంటర్ అవ్వడు కదా. సోఫియా చెప్పిన డీల్ మాత్రం చాలా సింపుల్గా ఉంది. క్లారా తనకి హెల్ప్ చేస్తే బదులుగా తనని తిరిగి ఇంటికి పంపిస్తదంట. కాని మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలా మ్యాన్ ఇన్ యెల్లోగాడికి అలాంటి అబిలిటీ ఉందా లేదా అనేది నమ్మటానికి లేదు. తను చెప్పే ప్రతి మాట జస్ట్ ఒక మ్యానిప్యులేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి తెలిసిన వరకు ఈ సిరీస్లో క్యారెక్టర్ని తిరిగి రియల్ వరల్డ్కి ట్రాన్స్పోర్ట్ చేసే అబిలిటీ ఒక్క వ్యక్తికి మాత్రమే ఉంది. అది ఆ బాయ్ ఇన్ వైటే. ఇంక తబితాని లైట్ హౌస్ నుంచి తోసేసిన తర్వాత ఆ బోన్స్ని డిగప్ చేయాలి అనే ప్లాన్ మీద బాయిడ్ మాత్రం కంప్లీట్గా 180 డిగ్రీస్ మారిన లుక్ ఇస్తున్నాడు. ఎలా అయినా సరే మనం ఆ బోన్స్ని బయటకి తీస్తున్నాం అంతే. లాస్ట్ ఎపిసోడ్లో తనకి చనిపోయిన తన వైఫ్ విజన్స్ వచ్చాయి. తోడుగా ఫాదర్ ఖత్రీ గోస్ట్ వచ్చి కొంచెం ధైర్యంగా ఉండి ఏదొక స్టెప్ తీసుకో అని చెప్పాడు. ఇప్పుడు దీనికి తోడు తబితా వచ్చి ఆ మ్యాన్ ఇన్ యెల్లోగాడు నిజంగా ఉన్నది, మనల్ని ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తాడు అని చెప్పేసరికి ప్రెషర్ పీక్స్కి వెళ్ళిపోయింది. సో టుమారో మార్నింగ్ ఎలాంటి రిస్క్ అయినా భరించి ఆ బోన్స్ని బయటకి తవ్వడానికి రెడీ అయిపోయారు. అయ్యో పాపం ఫాతిమా, ఈ షోలో లిటరలీ తనకి జరిగినట్టు ఎవరికీ వర్స్ట్ టైం నడుచుండదు. ఒక మాన్స్టర్కి బర్త్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు తనకి ఈ వియర్డ్ స్పైడర్ వెయిన్స్ వచ్చాయి. దానికి తోడు హెయిర్ లాస్ కూడా అవుతుంది. ఇది తను ఎగ్జాక్ట్గా ఏంగా మారుతుంది అనే 2 మెయిన్ థీరీస్కి కనెక్ట్ అయ్యేలా ఉంది. లాస్ట్ ఎపిసోడ్లో క్రిస్టీ ఏం నోటీస్ చేసిందంటే ఫాతిమా హార్ట్ రేట్ ఇంకా బ్లడ్ ప్రెషర్ ఎంత అబ్నార్మల్గా ఉన్నాయంటే టెక్నికల్లీ తను ఎప్పుడో చనిపోయి ఉండాలి. సీమింగ్లీ స్మైలీతోని ఉన్న కనెక్షన్ వల్లే తనకిది ట్రిగర్ అయింది. ఎందుకంటే కెన్నీని సేవ్ చేయడానికి స్మైలీ బాడీని టేకోవర్ చేసిన షార్ట్ టైంలోనే తనకి ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ ఎగ్జాక్ట్గా తను ఏంగా మారుతుంది?
వన్ థియరీ ప్రకారం తను యాటిక్లో చేసిన గోలెంలా మారుతుందేమో. తను ఆల్రెడీ చాలాసార్లు ఆ గోలెమ్ ఆఫ్ ప్రాగ్ స్టోరీ గురించి మెన్షన్ చేసింది కదా, అదే టౌన్ జనాలని ఈవిల్ నుంచి ప్రొటెక్ట్ చేసే ఎంటిటీ అన్నమాట. గోలెమ్స్ బేసిక్గా స్టోన్తోని తయారవుతాయి కాబట్టి వాళ్ల హార్ట్ రేట్ లేదా బ్లడ్ ప్రెషర్ ఉండవు. సో మేబీ తను స్లోగా అందులోకే ట్రాన్స్ఫార్మ్ అవుతుందేమో. ఇంకా సెకండ్ థియరీ ఏంటంటే తను ఆ మాన్స్టర్స్లో ఒకరిలా మారుతుంది అని. ఈ మాన్స్టర్స్ అసలు ఎలా క్రియేట్ అయ్యారు, వాళ్లు కూడా స్మైలీలాగానే బర్త్ అయ్యారా లేదా అనేది మనకింకా క్లియర్గా తెలీదు. కానీ మనకి తెలిసిందొకటే, సోఫియాకి ఫాతిమా మీద ఏదో పెద్ద ప్లానే ఉంది. సోఫియా క్లారాతోని చేసుకున్న డీల్లో పార్ట్గా ఒక బ్లడ్ ప్యాక్ట్ ఉంటది. అందులో ఇద్దరి హ్యాండ్స్ని కట్ చేసి కలుపుతారు. తర్వాత క్లారా ఆ బ్లడ్ని ఒక థర్మస్లో వేసి ఫాతిమాకి తాగడానికి ఇస్తదంట. బ్లడ్ ట్రాన్స్ఫరెన్స్ అనేది ఫ్రమ్ సిరీస్లో ఏమీ కొత్త విషయం కాదు భయ్యా. సీజన్ 2లో మార్టిన్ తన బ్లడ్ని బాయిడ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ మై బ్లడ్ ఈజ్ యోర్ బ్లడ్ అనంటాడు. ఈ బ్లడ్డే తర్వాత బాయిడ్ స్కిన్ కింద వర్మ్స్లా మేనిఫెస్ట్ అయ్యి ఈవెంచువలీ స్మైలీని చంపడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు సోఫియా బ్లడ్ కూడా అలాగే యాక్ట్ చేస్తే సీన్ చూస్తుంటే తను ఫాతిమాని కిల్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. టార్గెట్గా చెప్పాలంటే ఫాతిమా నిజంగా మాన్స్టర్లా మారుతుంటే తప్ప ఇలా ఎందుకు చేస్తుంది? కానీ అదేంటోగాని సోఫియా ఒక మాన్స్టర్ని ఎందుకు చంపాలనుకుంటుంది? అసలు మాన్స్టర్స్ అందరూ తన సైడే కదా ఉండాలి. ఇక్కడ ఇంకా చాలా విషయాలు అన్నోన్గా ఉన్నాయి. లైక్ ఈ బ్లడ్ మార్టిన్ బ్లడ్తో పోలిస్తే ఏమన్నా డిఫరెంట్గా ఉంటుందా, లేదా ఫాతిమా ఏమన్నా ఒక గుడ్ మాన్స్టర్లా మారుతుందా? అసలది మాన్స్టరే జియోమెట్రిక్గా అయితే? ఏమైనా సరే ఫాతిమాకి ఏమవుతుంది అనేది సోఫియాకి మాత్రం క్లియర్గా తెలుసు. ఇంక నేను విన్న మరో థియరీ ఏంటంటే ఫాతిమా ఆ కిమోనో మాన్స్టర్లా మారుతుంది అని. మనకు ఆల్రెడీ తెలుసు, కిమోనో మాన్స్టర్ మన రెగ్యులర్ మాన్స్టర్స్తో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటది. అది ఎక్కువగా ఒక గోస్ట్లా బిహేవ్ చేస్తుంది. ఈవెన్ డే టైంలో కూడా అపియర్ అవుతుంది. ఈ థియరీ గాని ట్రూ అయితే కిమోనో లేడీ ఎల్జిన్ని మ్యానిపులేట్ చేసి తన సొంత కిడ్నాపింగ్నే ఫెసిలిటేట్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే తను కిడ్నాప్ అవ్వడానికి హెల్ప్ చేసిన వ్యక్తి ఈవెంచువలీ తనే అవుతుంది కాబట్టి. అయినో వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది. తరువాత ఎపిసోడ్లో ఫాతిమా ఎక్స్ట్రీమ్ పెయిన్తో సఫర్ అవటం మనం చూస్తాం. పక్కా అది ఈ డ్రింక్ వల్లే అయ్యుంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మరియల్ కరెక్ట్గా నెక్స్ట్ డోర్లోనే ఉంది. ఇంకా క్రిస్టీ కూడా ఎపినెఫ్రిన్ బయటకు తీసింది. సో తను ఫాతిమాని జంప్ స్టార్ట్ చేయడానికి దీన్ని యూజ్ చేయాల్సి రావచ్చు. నాకింకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమనిపించిందంటే ఫాతిమా సాల్వ్ చేస్తున్న పజిల్ పేరు క్రోస్ ఇన్ లైట్ అంట. జనరల్గా కొత్త టౌన్స్ ఫోక్ వచ్చినప్పుడే ఈ క్రోస్ కనిపిస్తుంటాయి. జిమ్ ఇంకా పాస్టర్ డన్ ఫ్యూనరల్లో కూడా ఇవి భీభత్సంగా హాంట్ చేశాయి. ఈవెన్ సీజన్ 3లో ఫాతిమా మీద అటాక్ చేయడానికి కూడా ట్రై చేశాయి. బర్డ్స్ గురించి మాట్లాడుకోవాలంటే సోఫియా రూంలో క్లారా వెనక ఉన్న బర్డ్ పిక్చర్ని మీరు చూసే ఉంటారు. అది ఎగ్జాక్ట్గా లాస్ట్ ఎపిసోడ్లో హెన్రీ హాస్పిటల్ దగ్గర దొరికిన ఆర్ట్ స్టైల్లానే ఉంది. హెన్రీ విజన్స్ని మ్యానిపులేట్ చేస్తున్నది సోఫియానే అనడానికి ఈ ఎపిసోడ్లో ఇంకా కొన్ని క్లూస్ దొరికాయి. లైక్ ఆ రూమ్ మొత్తం యెల్లో కలర్లో ఉండడం, ఇంకా వాల్ మీద ఉన్న బటర్ఫ్లైస్. జనరల్గా బటర్ఫ్లైస్ ట్రాన్స్ఫర్మేషన్ని సింబలైజ్ చేస్తాయి. ఇంకా మనకు ఆల్రెడీ తెలుసు సోఫియా ఒక షేప్ షిఫ్టర్ అని. ఈ ఎపిసోడ్లో డానా ఒక్కటే ఓకే అసలు మనం ఆ బోన్స్ని బయటికి తీశామనే అనుకుందాం, తర్వాతేంటి అందరూ మ్యాజిక్గా ఇంటికి వెళ్ళిపోగలరా అని అడుగుతుంది. టౌన్ జనాలు ఈ ప్లాన్ కోసం ఇంకొంచెం టైం తీసుకొని ఉంటే బాగుండు అని నాకనిపించింది. కానీ రైటర్స్ మ్యాన్ ఇన్ యెల్లో థ్రెట్ని చూపిస్తూ ఈ టాస్క్ని ఎంత క్విక్గా కంప్లీట్ చేయాలి అనేది జస్టిఫై చేయడానికే ఇలా రాశారని నాకర్థమైంది. హెన్రీ స్టోరీ లైన్ మాత్రం చాలా డార్క్ టర్న్ తీసుకుంటుంది. లాస్ట్ ఎపిసోడ్లో డాక్టర్ బాయిడ్, తనకి షెరీఫ్ బాయిడ్ పేరే పెట్టారు, తను హెన్రీతో ఏం చెప్తుందంటే రియల్ వరల్డ్కి తిరిగి వెళ్ళాలి అంటే నిన్ను ఈ ఫ్రామ్విల్తోని యాంకర్ చేస్తున్న ఆ విషయాన్ని ఎలిమినేట్ చెయ్యాలి అని అంటుంది. ఇంతలో ప్యాటీ ఎంట్రీ ఇస్తుంది. బాడీ మీద ఓపెన్ వూండ్ ఉన్న ఎవరో చేసిన కుకీస్ తినడం కన్నా ఇప్పుడు నాకు కావాల్సిందేముంది చెప్పండి. యాక్చువల్లీ ఈ సీన్ స్టార్ట్ అయినప్పుడు కాలనీ హౌస్ మధ్యలో ఈ క్యారోసెల్ హార్స్ ఎందుకుంది అని హెన్రీ వండర్ అవుతుంటాడు. ఈ టౌన్లో ఉన్న మిగతా విషయాల్లాగానే దీనికి కూడా అసలు సెన్సే ఉండదు. ఐ థింక్ ఇది హెన్రీ సైకీతోని రిలేటెడ్ అయి ఉండొచ్చు. ఈ వరల్డ్ ఫేక్ అని తను నమ్మడం స్టార్ట్ చేస్తే తను ఏం చెయ్యాలో అది చేయడానికి తనకొక రకమైన కరేజ్ వస్తుందన్నమాట. ఈవెన్ లాస్ట్ ఎపిసోడ్లో తను అంటాడు కదా, అసలు దీనిలో ఏది ఎక్కువ సెన్స్ ఇస్తుంది, నేనేదైనా బ్యాడ్ యాసిడ్ తీసుకొని కోమాలోకి వెళ్లానా, లేదా నిజంగా రాత్రిపూట మాన్స్టర్స్ బయటకు వచ్చే టౌన్లో ఉన్నానా అని. తన విజన్లో ఉన్న ఆ కోట్ అండ్ కోట్ రియల్ వరల్డ్లో విక్టర్ తనతో చెప్తాడు ఫ్రామ్విల్ అసలు రియలే కాదు అని. అదే యాంకర్ మాత్రం తనని ఇక్కడ తగిలించుకొని ఉంచుతుంది. సో హెన్రీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి అంటే పక్కా తనని కిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అందులో టీవీ స్క్రీన్ మొత్తం జస్ట్ ఫారెస్ట్లా ఉండడం చాలా ఫన్గా అనిపిస్తుంది.
తర్వాత ఎపిసోడ్లో బాటిల్ ట్రీని పడగొట్టడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఆపుతాను అని అన్నందుకు విక్టర్ని అరెస్ట్ చేస్తారు. సీజన్ 3లో కూడా విక్టర్ దీన్ని చాప్ చేయడానికి ట్రై చేస్తే ఆ బాయ్ ఇన్ వైటే ఆపుతాడు. ఆ మ్యాసకర్ తర్వాత అన్ని ఇయర్స్ విక్టర్ సింగిల్గా సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేసింది ఆ బాయ్ ఇన్ వైటే. సో విక్టర్ తనని చాలా బ్లైండ్గా ట్రస్ట్ చేస్తాడు. బాయ్ ఇన్ వైట్ ఆ ట్రీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు అంటే అది పక్కా ఇంపార్టెంట్ అంతే. విక్టర్ ఇలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి లాకప్లోకి వెళ్లడం వల్ల తనని కిల్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ పొజిషన్లా మారిపోతుంది. హెన్రీ గాని తన సొంత కొడుకుని చంపడానికి మూవ్ ఇస్తే అది పక్కా టౌన్ జనాలందరూ ఆ మిషన్ మీద ఫోకస్ చేసినప్పుడే అంటుంది. లాకప్లో ఉన్న విక్టర్ మాత్రం ఇప్పుడు ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. తబితా వచ్చి ఈథన్ ఇంకా జూలీ తన మామ్ వాళ్ల హౌస్లోనే ఉన్నాడు అని చెప్తుంది. కాని జూలీకి మాత్రం తన మామ్ చెప్పే విషయాల మీద కంప్లీట్గా ఇంట్రెస్ట్ పోయింది. మనల్ని హర్ట్ చేసుకోవడానికే ఈ టౌన్ పర్పస్లీ అన్ని అబద్ధాలు చెప్తుంది అని ఆలోచనలోకి జూలీ ఫుల్గా వెళ్ళిపోయిందనమాట. లైక్ స్టార్టింగ్లో తను స్టోరీ వాకింగ్ ద్వారా బ్యాక్ ఇన్ టైం ట్రావెల్ చేస్తున్నా అని అనుకుంది. కానీ రియాలిటీలో చూస్తే తను జస్ట్ తన సొంత బాడీకి సీజర్స్ మాత్రమే తెచ్చుకుంది. ఇది ఎగ్జాక్ట్గా లాస్ట్ ఎపిసోడ్లో ఎల్గిన్ తనతో చెప్పిన మాటల్లానే ఎక్కువ అవుతుంది. ఈ ప్లేస్ మన మీదికి ఎన్నో లైస్ త్రోస్ చేస్తుంది. అందుకే ఇందులో ఏది రియల్ అనేది రియలైజ్ అవ్వడం చాలా హార్డ్ అయిపోతుంది. కాని ఈథన్ మాత్రం తన మామ్కి ఆ ఫైనల్ పుష్ ఇస్తాడు. నమ్మడానికి అసలు భయపడకు, నీ మెమరీస్ని నువ్వు పక్కా విను అని చెప్తాడు. ఇంక మనకి తెలుసు జూలీ కూడా ఈ విషయం మీద త్వరలోనే తన మైండ్ని చేంజ్ చేసుకుంటుంది అని. సీజన్ 3 ఎండ్లో మనం తన మరో వర్షన్ని తన డాడ్ని సేవ్ చేయడానికి ట్రై చేయడం చూశాం. దాన్ని బట్టి చూస్తే బుక్ మార్క్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది తను ఫైనలీ ఫిగర్అవుట్ చేసింది అని అర్థమవుతుంది. కాని ఒక్క విషయం మాత్రం ఇక్కడ క్లియర్. ఈథన్ ఇంకా ఆ మ్యాన్ ఇన్ ఎల్లోగాడు చెప్పినట్టు ఒక్కసారి స్టోరీ రాసేయడం కంప్లీట్ అయ్యాక దాన్ని అస్సలు చేంజ్ చేయలేం. సో టార్గెట్గా క్లైమాక్స్కి ముందు వచ్చిన ఈ పెనల్టిమేట్ ఎపిసోడ్ మాత్రం పీక్స్లో ఉంది. మీరు దీని మీద ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీ థియరీస్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఇక త్వరలోనే నెక్స్ట్ వీడియోతోని కలుద్దాం. బై. నాకైతే ఈ ఎపిసోడ్లో ఉన్న సాడెస్ట్ సీన్ ఏంటంటే విక్టర్ తన మదర్ ఇంకా సిస్టర్ గ్రేవ్స్ని విజిట్ చేయడం. ఒకవేళ తబితానే మిరాండా అనేది ట్రూ అయితే తను అసలు ఆ గ్రేవ్ దగ్గరికి వెళ్లి ఎవరితో మాట్లాడుతున్నాడు అనే పెద్ద క్వశ్చన్ రేజ్ అవుతుంది. తన సోల్ అసలు తబితాలో ఉందా? ఇంకా దీనివల్ల ఎలోయిస్ సంగతేంటి? నేను మాత్రం ఎలోయిస్ ఇప్పడా ఎలైవ్గానే ఉంది అని బిలీవ్ చేస్తా. గుర్తుపెట్టుకోండి, విక్టర్ ఎప్పుడూ తన బాడీని ఐడెంటిఫై చేయలేకపోయాడు. ఒకవేళ తబితాకి మిరాండా ఎలానో విక్టర్కి ఈథన్ అలాగే అయితే అప్పుడు జూలీ కూడా ఎలోయిస్కి ఈక్వల్ అవుతుంది గదా. అంటే ఎలోయిస్ కూడా ఒక స్టోరీ వాకరేనా? మనం లాస్ట్ టైం ఎలోయిస్ని చూసినప్పుడు ఆ మ్యాసకర్ జరిగిన రాత్రి తను తన మదర్ వెనకాలే పరిగెడుతుంది. కాని తర్వాత తనకేమైందనేది మనకి తెలీదు. నా గెస్ ఏంటంటే ఎలోయిస్ని రెడీగా ఫినాలేలో లేదా ఎర్లీ నెక్స్ట్ సీజన్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంక తనే జూలీకి ప్రాపర్గా ఎలా స్టోరీ వాక్ చేయాలో, ఆ బుక్ మార్క్స్ని ఎలా యూజ్ చేయాలో టీచ్ చేస్తుంది. ఇంతలో బాయిడ్కి ఒక ప్రాపర్ కమ్ టు జీసస్ మూమెంట్ వస్తుంది. లిటరలీ తను దేవుడితో మాట్లాడుతూ ఈ టౌన్ని వదిలేసి తన దగ్గర ఉన్న ఏమున్నా సర్లు తన మీదే చూపించమని బెగ్గింగ్ చేస్తుంటాడు. కరెక్ట్గా అలాంటి టైంలోనే శారా వచ్చి తనని ఇంటరప్ట్ చేస్తుంది. లాస్ట్ సీజన్లో ఫతిమా మిస్సింగ్ అయినప్పుడు శారాకి తన హెడ్లో వాయిసెస్ నవ్వుతున్నట్లు వినిపించేది. నవ్వడమంటే బాయిడ్ తనని సేవ్ చేయలేదు కాబట్టి వాళ్లకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. కాని మనం తనని సేవ్ చేసుండొచ్చు. కాని స్మైలీని బర్త్ ఇవ్వకుండా ఆపలేకపోయాం. ఇంకా ఇప్పుడు తన బాడీని టేక్ ఓవర్ చేస్తున్న ఏదో ఒక కొత్త డేంజర్ నుంచి కూడా సేవ్ చేయలేకపోయాం. ఎర్లియర్ దిస్ సీజన్లో సోఫియా ఆ వాయిసెస్ని తిరిగి శారా హెడ్లోకి పెట్టింది. కానీ తను దీన్ని ఎందుకు చేసింది అనేది ఇంకా అన్క్లియర్గా ఉంది. ఇప్పుడు శారా కూడా బాయిడ్తో కలిసి ఆ బాటిల్ ట్రీ మిషన్కి జాయిన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో సోఫియా పక్కా శారా మైండ్తో మెస్సింగ్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఆ బోన్స్ని రిట్రీవల్ చేయాలనే ప్లాన్ మాత్రం చాలా సింపుల్గా ఉంది. జేడ్ ఇంకా తబితా టనెల్స్లోకి వెంచర్ చేసి బోన్స్ని తవ్వి బయటకు తీయాలి. ఇంకా బాటిల్ ట్రీని రిమూవ్ చేసిన తర్వాత పైనుంచి ఎస్కేప్ అవ్వాలి. వాళ్లతో పాటు జేడ్ రెడీ చేసిన ఒక రేడియో కూడా ఉంది. దీనికి మోర్స్ కోడ్ పంపగల స్ట్రాంగ్ సిగ్నల్ ఉందన్నమాట. ఈ టెక్నాలజీతోనే టనెల్లోకి వెళ్లేవాళ్లు పైన ఉన్న టీంతో కమ్యూనికేట్ చేస్తారు. దానితో పాటు ఆ చేంబర్ని సీల్ ఆఫ్ చేయడానికి ఒక టార్ప్, ఇంకా మాన్స్టర్స్ని దూరంగా ఉంచడానికి ఒక టాలిస్మన్ కూడా తీసుకుని వెళ్తున్నారు. ఆనెస్ట్లీ ఇది మాత్రం ఒక ఇన్సేన్లీ బాల్సీ మూవ్ అబ్బా. కానీ నాకొకటి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. జేడ్ ఇంకా తబితా కాలనీ హౌస్ బేస్మెంట్లో కొత్తగా దొరికిన డోర్ను వదిలేసి ఫారెస్ట్ రూట్ ద్వారా టనల్స్లోకి వెళ్లారు. అసలు యూజ్ చేయనప్పుడు ఆ డోర్ వల్ల పాయింట్ ఏంటి అని నాకు పెద్ద డౌట్ వచ్చింది. సో ఫినాలేలో ఈ డోర్ గురించి ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దీనిమీద ఒక ఐ వేసి ఉంచండి.
లైక్ ఒకవేళ కాలనీ హౌస్లో ఎవరైనా తబితా ఇంకా జేడ్ని రెస్క్యూ చేయడానికి టనల్స్లోకి వెళ్లాల్సి వస్తే ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తారేమో. మిషన్ స్టార్ట్ అయ్యే ముందు రాత్రి సోఫియా డైలర్ దగ్గర కూర్చొని రోప్ బిల్డ్ చేస్తున్న సీన్ చూస్తే ఆ జూక్ బాక్స్ని మ్యానిపులేట్ చేస్తున్నది తనే అని మనకు కంప్లీట్గా కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎందుకంటే బాయిడ్ ఆ బటన్స్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పినా సోఫియా దీన్ని ఈజీగా ఆపరేట్ చేసేస్తుంది. జాక్సన్ బ్రౌన్ పాడిన 1972 హిట్ సాంగ్ డాక్టర్ మై ఐస్ ప్లేస్ అవుతుందిక్కడ. అందులో లిరిక్స్ చూస్తే డాక్టర్ మై ఐస్ హ్యావ్ సీన్ ద ఇయర్స్ ఇంకా ఐవ్ బీన్ వెయిటింగ్ టు అవేకెన్ ఫ్రమ్ దీస్ డ్రీమ్స్ అని ఉంటాయి. ఇది ఎగ్జాక్ట్గా హెన్రీ ఇప్పుడు ఫేస్ చేస్తున్న స్ట్రగుల్, అంటే తను డ్రీమ్లో ఉన్నాడా లేదా అనేది పర్ఫెక్ట్గా మిమిక్ చేస్తుంది. దానితో పాటు ఆ జూక్ బాక్స్లో పైకో కిల్లర్ అనే సాంగ్ కూడా ఉండడం చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇంకా సోఫియా ఎల్గిన్తో అటల్కేషన్కి ముందు ఆడే ఆ బోట్ గురించి కూడా బ్రీఫ్గా మాట్లాడుకోవాలి. చాలా థియరీస్ ప్రకారం ఫ్రామ్విల్ నుంచి బయటకు వెళ్లే వేకి బోట్తోని ఏదో కనెక్షన్ ఉందంట. ఈవెన్ బాయిడ్ స్టోరీలో కూడా బోట్స్ చాలా ఇంటిగ్రల్ పార్ట్ ప్లే చేశాయి. అసలు ఆలోచించండి, ఫారెస్ట్ మధ్యలో ఎక్కడో ఒక ర్యాండమ్ లైట్ హౌస్ ఉండడమేంటి? బాయిడ్ టౌన్లోకి అరైవ్ అయిన రోజు తన వైఫ్ తనకి ఒక బోట్ గిఫ్ట్గా ఇస్తుంది. ఈవెన్ తన దగ్గర ఒక బోట్ కీరింగ్ కూడా ఉంటది. బాయిడ్కి మాత్రం రేపటి మిషన్లో ఏం జరుగుతుందనేది అస్సలు ఐడియా లేదు. అందుకే టౌన్లో ఏదైనా రాంగ్గా జరిగితే మొత్తం రెస్పాన్సిబిలిటీస్ కెన్నీ చూసుకోవాలి అని ఇన్ఛార్జ్గా పెడతాడు. కెన్నీ కూడా కొంచెం రిలక్టెంట్గానే ఒప్పుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ మొత్తానికి ప్లాన్ అండర్వే అయిపోయింది. జేడ్ ఇంకా తబితా వాళ్ల షోవెల్స్ తీసుకుని టనల్స్లోకి వెళ్తారు. ఇక్కడ పైన బాయిడ్ ఇంకా క్రూ ఆ ట్రీని రిమూవ్ చేయడానికి ప్రిపేర్ అవుతుంటారు. ఆ చేంబర్ ఎంట్రన్స్ని వెంటనే టార్ప్ ఇంకా పాలిజ్మన్తో కంప్లీట్గా సీల్ ఆఫ్ చేసేస్తారు. కానీ ఇప్పుడున్న ఒకే ఒక్క క్వశ్చన్, ఈ ప్లాన్ వర్క్ అవుతుందా లేదా అని. జేడ్ ఇంకా తబితా కంటిన్యూస్గా తవ్వుతుంటే ఫైనల్గా వాళ్లకి ఆ కిడ్స్ బోన్స్ ఉన్న స్టోన్ కాఫిన్ దొరుకుతుంది. కానీ కరెక్ట్గా అదే టైంలో కొన్ని మాన్స్టర్స్కి వాళ్ల ప్లాన్ దొరికిపోతుంది. అసలు ఆ టార్ప్ మాన్స్టర్స్ని ఆపగలా? ఇంకా బాయిడ్ మిగతా వాళ్లు కలిసి ఆ ట్రీని బయటికి రిప్ చేయగలా? పాస్ట్ 3 సీజన్స్ చూస్తే అన్నీ ఫెంటాస్టిక్ ఫినాలేస్తోనే ఎండ్ అయ్యాయి. సో నెక్స్ట్ వీక్ వచ్చే ఎపిసోడ్ కూడా అలాగే ఉంటుందని గట్టిగా ఆశద్రుడదాం. కానీ ఇప్పుడు మ్యాటర్ మీ దగ్గరికి తోస్తున్నాను. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? మీ థాట్స్ ఇంకా థియరీస్ని కింద కామెంట్స్లో పక్కా షేర్ చేయండి. గైజ్, మనం చూస్తుంటే మన వ్యూవర్స్లో చాలామంది అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మాకు గట్టిగా హెల్ప్ అవుతుంది. సో పక్కా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.